సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. గాయస్, మీరు చాలా మంది నాకు మన రాధే ఆడ్ ఇన్స్టాగ్రామ్లో ఒక డిఎం చేసినారనమాట. అంటే మెసేజ్ చేసి నాకు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్లీ మన ది యానిమల్ బటిస్టా మన డబ్ల్యూడబ్ల్యూ లాస్ట్ రన్ గురించి మాట్లాడిండు అనమాట. సో దీని గురించి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయని వీళ్ళు కొంతమంది అడిగినారు. సో చూడండి బాస్, మన బటిస్టా గురించి మాట్లాడుతూ రీసెంట్లీ ఏమైందంటే, ఒక ఇంటర్వ్యూలో అంటే మన బటిస్టాకి డబ్ల్యూడబ్ల్యూ గురించి అడిగినప్పుడు మన బటిస్టా ఏమని చెప్పినారంటే, చూడండి నాకు డబ్ల్యూడబ్ల్యూ అంటే ఇష్టం, అంటే డబ్ల్యూడబ్ల్యూలో ఎంట్రీ తీసుకోవడము, అంటే నా థీమ్ సాంగ్ ప్లే కావడం, అండ్ అప్పుడే ఫ్యాన్స్ అందరూ చీర్ చేయడము, బూ చేయడం, అంటే ఆ ఎనర్జీకి నేను అంటే మన సూపర్ స్టార్స్ ఎంట్రన్స్ తీసుకుంటారు కదా మన డబ్ల్యూడబ్ల్యూలో, సో ఆ ఎనర్జీకి చాలా అంటే చాలా మిస్ చేస్తున్నారంట. కానీ ఎంతైనా సరే నేను నా డ్రీమ్ మ్యాచ్ అంటే మన గేమ్ ట్రిపుల్ హెచ్తో ఫైట్ చేసినారు కదా మన బటిస్టా. సో గేమ్ ట్రిపుల్ హెచ్తో నా డ్రీమ్ మ్యాచ్ ఒకటి ఉండే, నా మనసులో ఉండే, నేను ట్రిపుల్ హెచ్తో ఫైట్ చేయాలని. సో ఇక నేను ఫైట్ చేసినాను. ఇక అంతా అయిపోయింది. అంతే మొత్తము మన బటిస్టా టర్మ్స్ పైన అంటే మనకు బటిస్టాకి అంటే ఏ టైప్లో రిటైర్మెంట్ తీసుకోవాలని ఉండేనో సేమ్ అదే టైప్లో రిటైర్మెంట్ తీసుకున్నారంట మన బటిస్టా. కానీ ఇప్పుడు మళ్ళొకసారి వచ్చి అంటే మరొకసారి ఫైట్ చేయడము, సో దానివల్ల ఏమైనా గడబడి అయిపోతే నా లాస్ట్ రిటైర్మెంట్ మ్యాచ్ మొత్తం ఇక సర్వనాశనం అయిపోతాయి అనమాట. అందరూ ఇదే గుర్తుపెట్టుకుంటారు, అంటే అది మర్చిపోతారని ఆ టైప్లో మాట్లాడేసినారు ఇక మన బటిస్టా. అంటే ఓపెన్ చెప్పాలంటే బటిస్టా ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే, చూడండి డబ్ల్యూడబ్ల్యూకి అయితే మిస్ చేస్తున్నారంట. డబ్ల్యూడబ్ల్యూలో ఎంట్రీ తీసుకున్నప్పుడు ఫ్యాన్స్ చీర్ చేయడం, ఆ థీమ్ సాంగ్ ప్లే కానీ ఫ్యాన్స్ చీర్ చేయడం, ఆ ఎనర్జీ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుందంట. అంత బాగానే ఉంది. బట్ ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడు నేను ఫైట్ చేసినాను, సో ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి వచ్చి ఫైట్ చేస్తే అంటే ఒక్కోసారి మేబీ మొత్తం ఖరాబ్ అయిపోతాయి కదా, మేమేం చెప్పలేము కదా అని ఈ టైప్లో మన బటిస్టా మాట్లాడుతున్నారు. సో ఓపెన్ చెప్పాలంటే బటిస్టా మనసులో ఉందన్నమాట మళ్ళొకసారి రావాలని. సో ఇప్పుడు వన్ లాస్ట్ టైం ఇంకో మ్యాచ్ కోసం వస్తారా, లేదంటే జస్ట్ సెగ్మెంట్స్ ఏమైనా కట్ చేయడానికి వస్తారా, లేదంటే వేరే సూపర్ స్టార్స్ ఫ్యూడ్లో ఏమైనా జస్ట్ కూడా వచ్చి అంటే జస్ట్ వచ్చి రింగ్లో మాట్లాడి వెళ్ళిపోతారు కదా, అంటే ఫ్యాన్స్కి మిస్ చేస్తున్నారంట డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్కి. సో ఆ టైప్లో నేను ఫ్యూచర్లో వచ్చినా రావచ్చు అనమాట. కానీ మీకు తెలుసు కదా మన డబ్ల్యూడబ్ల్యూలో ఎప్పుడు ఒక మాట చెప్తారు, అండ్ అది ఏంటంటే నెవర్ సే నెవర్. సో మనం సేమ్ అదే చెప్తాం. అంటే చూడండి ఇప్పుడు మేమేం చెప్పాలి, మేము ఫ్యూచర్లో బటిస్టా వన్ లాస్ట్ టైం అయితే మన డబ్ల్యూడబ్ల్యూలో ఎంట్రింగ్ యాక్షన్లో కనిపించచ్చు. కానీ బటిస్టా ప్రకారం అయితే ఇక అయిపోయింది, కానీ అయితే ఫైట్ చేసినాను ట్రిపుల్ హెచ్తో ఇక అయిపోయింది అని మన బటిస్టా చెప్పేసినారు. సో చూద్దాం, కానీ ఏమైనా కావచ్చు. అండ్ మన బటిస్టా మనసులో ఉందనేమాట. సో ఇన్ ఫ్యూచర్లో మేబీ మనకి ఇంకేమైనా అప్పుడు వచ్చినా రావచ్చు అనమాట బటిస్టా పైన. అండ్ హాల్ ఆఫ్ ఫేమ్ గురించి మాట్లాడింది అంటే రీసెంట్లీ ఇప్పుడు 2 సంవత్సరాల ముందే అనౌన్స్ చేసినారు మన బటిస్టాకి. బట్ దాని తర్వాత హాల్ ఆఫ్ ఫేమ్లో రాలేదన్నమాట, క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు హాల్ ఆఫ్ ఫేమ్ గురించి అడిగినప్పుడు మన బటిస్టా ఏమని చెప్పినారంటే, చూడండి ఇంతకుముందు అనౌన్స్ చేసినప్పుడు నా షూటింగ్ అంటే మూవీ షూటింగ్ షెడ్యూల్ వల్ల నేను రాలేకపోయినాను. సో ఇన్ ఫ్యూచర్లో కరెక్ట్ టైం వచ్చినప్పుడు నేను మళ్ళొకసారి హాల్ ఆఫ్ ఫేమ్లో అంటే నేను ఇండక్ట్ అయిపోతానని మన బటిస్టా హాల్ ఆఫ్ ఫేమ్ గురించి మాట్లాడినారు. సో ఓపెన్ చెప్పాలంటే బటిస్టా మనసులో ఉందన్నమాట. సో చూద్దాం ఇన్ ఫ్యూచర్ ఏమైనా నాకు ఇంకా రూమర్స్ అప్డేట్ వస్తే నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. ఓకే. అండ్ బాస్ అంతేకాదు, మీ అందరికి గుర్తుండొచ్చు, మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీరు ప్రతి ఒక్క వీడియోస్ చూస్తున్నారంటే మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది. నేను మీ అందరికీ ఇన్ ఫ్యూచర్లో మా డబ్ల్యూడబ్ల్యూ ఇప్పుడు ఈ మధ్యలో ఏంటంటే ఇంటర్నేషనల్ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ చాలా ఎక్కువ చేస్తాం కదా. సో దానివల్ల మన సూపర్ స్టార్స్కి అంటే వాళ్ళు ఇప్పుడు సాటర్డే నైట్ ఉంటాయన్నమాట. సో సాటర్డే నైట్ వాళ్ళు అక్కడ ఇంటర్నేషనల్ ట్రిప్ చేసి వాళ్ళు అక్కడ నుంచి మరొకసారి యూఎస్ఏ ట్రావెల్ చేసి రా షో కోసం రావాలంటారు. చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఇన్ ఫ్యూచర్లో మన డబ్ల్యూడబ్ల్యూ రా షో ఇప్పుడు వాళ్ళు ఏ కంట్రీలో అంటే ఏ ఇంటర్నేషనల్ అంటే ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ వాళ్ళు ఏ కంట్రీలో ప్రీమియం ఈవెంట్ చేస్తున్నారో అదే కంట్రీ నుంచి వాళ్ళు రా ఎపిసోడ్ని షూట్ చేయొచ్చు అని నేను ముందే అప్డేట్ ఇచ్చిన మీద గుర్తుండొచ్చు. అండ్ ఇప్పుడు ఆ అప్డేట్ నిజం అయిపోయింది బాస్. ఎందుకంటే మీకు తెలుసు అంటే క్రౌన్ జూల్ అంటే మనకి నవంబర్ మంత్లో నవంబర్ 2 రోజు క్రౌన్ జూల్ చూడడానికి వస్తాయన్నమాట. సో ఇప్పుడు మన చైర్మన్ ఆఫ్ సౌదీ అరేబియా జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ అది ఏంటంటే మన నవంబర్ 2 రోజు క్రౌన్ జూల్ కాగానే దాని నెక్స్ట్ డే వాళ్ళు రాని షూట్ చేస్తున్నారంట. సో దీని అర్థం ఏంటంటే దాని నెక్స్ట్ డే వాళ్ళ కంట్రీలో అయితే లైవ్ ఉంటాయన్నమాట రా. బట్ లైవ్ అంటే జస్ట్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ కోసము, కానీ మన కోసం ఒక టేప్ డ్రా అయిపోతుంది అనమాట. అంటే ఓపెన్ చెప్పాలంటే సాటర్డే నైట్ క్రౌన్ జూల్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత సండే రోజు దాని నెక్స్ట్ రోజే నవంబర్ 3 రోజు వాళ్ళు రాకి అక్కడ షూట్ చేస్తారు. అండ్ మన కంట్రీలో మన ఇండియా టైం టేబుల్ ప్రకారము ట్యూస్డే రోజే మార్నింగ్ చూడడానికి దొరుకుతుంది బాస్. ఓకే. సో మన కంట్రీలో అయితే ట్యూస్డే రోజు వస్తాయన్నమాట. అండ్ వాళ్ళ కంట్రీలు యూఎస్ఏలో ఏమో మండే నైట్ వచ్చేస్తుంది. బట్ మొత్తం టేపులు ఉంటాయన్నమాట. ఎందుకంటే 2 నవంబర్ కాగానే 3 నవంబర్ రోజు సండే రోజు వాళ్ళు రాకి షూట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి సౌదీ అరేబియా నుంచి. ఓకే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్ గురించి మాట్లాడితే మన నెక్స్ట్ స్మాక్ డౌన్ ఒక టైప్లో జస్ట్ కొన్ని గంటల కోసము ఒక టేపుడ్ స్మాక్ డౌన్ ఉంటుంది బాస్. ఎందుకంటే ఇప్పుడు మన జర్మనీలో వెళ్తున్నారు కదా, అంటే మన సూపర్ స్టార్స్ అంటే ఆల్రెడీ అక్కడే ఉన్నారని
అన్నమాట, ఒక లైవ్ ఈవెంట్ జరుగుతున్నాయి. సో ఇప్పుడు మన స్మాక్ డౌన్ అక్కడ నుంచి అవుతాయి అనమాట. బట్ మన ఇండియా టైం టేబుల్ ప్రకారం మనకి ఏంటంటే మనకు సాటర్డే మార్నింగ్ వచ్చేసాం, అంటే ఫ్రైడే నైట్ రావాలి 10:30 లెవెల్కి. బట్ జస్ట్ కొన్ని గంటల తర్వాత మనకి సాటర్డే మార్నింగే మన స్మాక్ డౌన్ లైవ్ చూడడానికి దొరుకుతాయి అనమాట. సో ఓకే, అంటే ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇది ఒక ఇంటర్నేషనల్ అనమాట ఈ ప్రీమియర్ లైవ్ ఈవెంట్. సో ఈ రా షోకి వీళ్ళు అక్కడ నుంచి షూట్ చేస్తారని ఇలాంటి రూమర్తో ఉండే, బట్ చేయలేదు. బట్ నవంబర్ నుంచి చేస్తారంట. అంటే సౌదీ అరేబియా అంటే చాలా దూరం కదా, సో సౌదీ అరేబియా వెళ్ళినప్పుడు వీళ్ళు రా షోకి అక్కడ నుంచే షూట్ చేస్తారంట, అంటే టేప్ చేస్తారంట. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది డెడ్ మ్యాన్, ది అండర్టేకర్ అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. బాస్ రీసెంట్ ఏమిటంటే మన డిస్కో ఇన్ఫర్నో అండ్ మన కెనాన్ దీని గురించి మాట్లాడినారన్నమాట. అంటే అండర్టేకర్ గురించి వాళ్ళు ఒక మెయిల్ వచ్చినప్పుడు వాళ్ళు ఏమైనా మాట్లాడినారంటే చూడండి, ఇప్పుడు అండర్టేకర్ వన్ లాస్ట్ టైం ఫైట్ చేస్తారు ఇన్ ఫ్యూచర్లో అని చెప్తున్నారు కదా. అంటే మనసులో ఉందంట మన అండర్టేకర్కి వన్ లాస్ట్ టైం ఫైట్ చేయాలని. సో మన అంటే వాళ్ళు ఏమని చెప్పినారంటే ఫ్యూచర్లో అంటే చూడండి ఇప్పుడు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్తో ఒక అన్ఫినిష్ బిజినెస్ ఉందన్నమాట మన అండర్టేకర్ది. జాన్ సినాతో ఒక అన్ఫినిష్ బిజినెస్ ఉందంట. సో ఇప్పుడు మన జాన్ సినా లాస్ట్ రన్లో మన అండర్టేకర్ వర్సెస్ జాన్ సినా మ్యాచ్ జరిగితే ఇంకా చాలా మజోస్ అని ఈ టైప్లో చెప్పినారు. ద బీస్ట్తో ఫైట్ చేసిన మంచిగా ఉంటుంది అండర్టేకర్ అని ఈ టైప్లోవి కొంత అంటే మాట్లాడుకున్నారనమాట. బట్ ద బీస్ట్తో ఫైట్ చేయడం అంటే కొంచెం కష్టమే అనుకోండి. అండ్ బాస్ అంతేకాదు, ఇప్పుడు మనం కొంచెం సీరియస్ టాపిక్ గురించి మాట్లాడదాం బాస్. అంటే మనం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడబోతున్నాము. ఎందుకంటే రీసెంట్లీ మన మ్యాట్ క్యాంప్ ఏమని చెప్పినారంటే చూడండి, మీరేమనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేశాడు, రిటర్న్ చేయగానే అంటే అందరు ఫ్యాన్స్ చీర్ చేస్తారా? ద బీస్ట్ ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ రిటర్న్ చేసి లాస్ట్ రిటైర్మెంట్ మ్యాచ్ కోసం వచ్చినప్పుడు, అంటే లాస్ట్ రన్ కోసం అంటే లాస్ట్ మ్యాచ్ కోసం వచ్చినప్పుడు ఒక రిటైర్మెంట్ మ్యాచ్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఫైట్ చేస్తున్నప్పుడు మీరేమనుకుంటున్నారు? ఫ్యాన్స్ అందరూ చీర్ చేస్తారు అనుకుంటున్నారా? అంత స్క్రీన్ లేదు బాబు. ఎందుకంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రాకపోతేనే మంచిగా ఉంటుంది ఇన్ ఫ్యూచర్లో. ఎందుకంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఇన్ ఫ్యూచర్లో రిటర్న్ చేస్తే మాత్రం అక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలా భయంకరంగా బూ చేసి పడేస్తారు. అండ్ ఆ లాస్ట్ రిటైర్మెంట్ మ్యాచ్ అంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ది ఒక ప్రాపర్ లాస్ట్ రిటైర్మెంట్ మ్యాచ్ మొత్తంగా సర్వనాశనం అయిపోతుంది. ఆ మ్యాచ్ రిటైర్మెంట్ మ్యాచ్లో ఎవరు గుర్తుపెట్టారు కానీ, అంటే ఎవరు ఆ టైంలో మాట్లాడారు కానీ ఫ్యాన్స్ అందరూ తిట్టినారు, బూ చేసినారని ఆ లెవెల్లో గుర్తుపెట్టుకో, అంటే ఆ లెవెల్లో అందరూ మైండ్లో పెట్టుకుంటారు అనమాట. సో అందుకనే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రాకపోతేనే మంచిగా ఉంటాయని మ్యాట్ క్యాంప్ దీని గురించి మాట్లాడినారన్నమాట. ఎందుకంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పైన ఎలాంటి కేసెస్ పడ్డాయో అది మీ అందరూ తెలిసింది, ఇక్కడ క్లియర్లీ మెన్షన్ చేసినారు. రీసెంట్లీ మన విన్స్ మెక్మ్యాన్ బర్త్డే ఉన్నప్పుడు కొంతమంది విన్స్ మెక్మ్యాన్కి బర్త్డే విష్ చేసినప్పుడు ఎవరెవరు బర్త్డే విష్ చేసినారో వాళ్ళకి ఫ్యాన్స్ ఇచ్చి పడేసినారనమాట. ఇలాంటి మనిషికి అంటే ఒక అమ్మాయితో అంటే బ్లాక్మెయిల్ చేసి కొంచెం చెడ్డ పని చేసే అంటే ఇలాంటి మనిషికి అసలు ఎవరు బర్త్డే విష్ చేస్తున్నారా బాబా అని ఈ టైప్లో ఫ్యాన్స్ హేట్ చూపించినారు. అండ్ అదే కేసులో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పేరు దాంట్లో ఇన్వాల్వ్ ఉందన్నమాట. సో అందుకనే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఇన్ ఫ్యూచర్ రాకపోతేనే మంచిగా ఉండని ఈ టైప్లో మ్యాట్ క్యాంప్ మాట్లాడుతున్నాడు అనమాట. ఎందుకంటే ఈ కేసు వల్ల అండ్ ఒకవేళ ఈ కేసు కొంచెం అటు ఇటు అయిపోతే అంటే మొత్తం కథం అయిపోతే అండ్ ఈ కేసు నుంచి అంటే మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఎలాంటి తప్పు లేదని ఒకసారి అంటే ఇలాంటి ప్రూఫ్ వచ్చేస్తే మాత్రం ఇక అప్పుడు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వస్తే మంచిగా ఉంటాయని ఈ టైప్లో మాట్లాడుతున్నారు అన్నమాట. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు బాస్? అంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రాకపోతేనే మంచిదా, లేదంటే ఈ కేసు మొత్తం కథం కాగానే అంటే మన బ్రాక్ది ఎలాంటి తప్పు లేదని ఒకసారి మొత్తం డీటెయిల్స్ రాగానే దాని తర్వాతనే వస్తే మంచిదా? మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. కానీ ఓపెన్లీ చెప్పాలంటే చూడండి, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ అంతా మర్చిపోవాలంటే చాలా పెద్ద స్టోరీ లైన్లో ఇన్వాల్వ్ కావాలన్నమాట. అంటే ఇప్పుడు ద బీస్ట్ ఇన్ ఫ్యూచర్ వచ్చినప్పుడు చాలా పెద్ద స్టోరీ లైన్లో ఇన్వాల్వ్ కావాలి. లైక్ ది బ్లడ్ లైన్ స్టోరీ లైన్ ఇన్వాల్వ్ అయిపోవాలి. అంటే రోమన్ రేన్స్ అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కలిసి వస్తే అది చాలా షాకింగ్ ఉంటుంది అన్నమాట, వీళ్ళిద్దరు కలిసి రావడం ఏందని. సో దాంట్లో కొంత అంటే మేబీ ఫ్యాన్స్ కొంచెము అంటే కొంచెం డిస్ట్రాక్ట్ అయినా కావచ్చు, మేమేం చెప్పలేము. బట్ ఎంతైనా సరే ఫ్యాన్సే బాస్. ఇన్ ఫ్యూచర్లో ఏమైనా పెద్ద జరిగినా మర్చిపోరు అనుకుంటా. సో ఇప్పుడు అందుకని ఇప్పుడు నేను మీ పైన వదిలేస్తున్నాను, మీరేమంటారు? అంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఇన్ ఫ్యూచర్లో రిటర్న్ చేస్తే మంచిదా, లేదంటే కేసు మొత్తం అయిపోయిన తర్వాత రిటర్న్ చేస్తే మంచిదా? దీనిపైన మీ రియాక్షన్ ఏందో, మీ ఒపీనియన్ ఏందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన డ్రూ మ్యాకింటైర్ గురించి. బాస్ చూడండి, రీసెంట్లీ మన డ్రూ మ్యాకింటైర్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగినారనమాట. అంటే నీకు సీఎం పంక్ అంటే అసలు పడదు కదా, అంటే సీఎం పంక్ నువ్వు చాలా హేట్ చేస్తావు. సో అలాంటప్పుడు ఈ సీఎం పంక్ బ్రాస్లెట్కి నువ్వు ఇరగొట్టేస్తే పని అయిపోతాయి కదా, అంటే ఏడికాటి ముక్కలు చేస్తే పని అయిపోతాయి కదా ఈ బ్రాస్లెట్ది. ఎందుకు ఈ బ్రాస్లెట్ ఈ టైప్లో మన డ్రూ మ్యాకింటైర్ అడిగినప్పుడు మన డ్రూ మ్యాకింటైర్ ఏమని ఆన్సర్ ఇచ్చినారంటే చూడండి, ఇప్పుడు నాకు సీఎం పంక్ అంటే అస్సలు పడదు. సో అందుకనే కదా ఈ బ్రాస్లెట్ నా దగ్గర ఉంది, అంటే నేను బ్రాస్లెట్ చూపించి మరీ ఎక్కిరిస్తాను సీఎం పంక్కి. అంటే సీఎం పంక్ నా చేతుల్లో ఈ బ్రాస్లెట్ చూసినప్పుడు అలా చూసి మొత్తం మండిపోతాడు కదా. సో దాంట్లో ఉన్న కిక్కే వేరా అని ఒక టైప్లో మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. అండ్ అంతేకాదంట ఈ ఫీడ్ మొత్తం అయిపోయిన తర్వాత అంటే ఈ మ్యాచ్ అంతా అయిపోయిన తర్వాత అంటే ఈ బ్రాస్లెట్కి అంట
అంటే మన డ్రూ మ్యాకింటైర్ ఫ్రేమ్ చేపించి పెట్టుకుంటారంట. అంటే అస్సలు ఇయ్యరంట మన సీఎం పంక్కి, ఫ్రేమ్ చేపించుకుంటారంట. ఎందుకంటే ఎప్పటికీ లైఫ్ మొత్తం సీఎం పంక్ ఏడుస్తూనే ఉండాలని ఈ టైప్లో మన డ్రూ మ్యాకింటైర్ మాట్లాడినా నేను ఎక్కడో లాజిక్ ఉందన్నమాట. అంటే సీఎం పంక్ ఎక్రీ అనికి మన డ్రూ మ్యాకింటైర్ బ్రాస్లెట్ పెట్టుకున్నారనమాట. అంటే సీఎం పంక్ ఏంటంటే ఇప్పుడు మన డ్రూ మ్యాకింటైర్ చేతుల్లో బ్రాస్లెట్ చూసి మండిపోవాలన్నమాట. సో ఆ టైప్లో మాట్లాడినా సో ఎక్కడో కొంచెం లాజిక్ అనిపించింది. సో అందుకే నేను అందరితో ఈ అప్డేట్ షేర్ చేసినాను బాస్. కానీ నేను ఫ్యూచర్లో కంపల్సరీ మన సీఎం పంక్ ఆ బ్రాస్లెట్ తీసుకుంటారు బాస్. అంటే ఇప్పుడు మన డ్రూ మ్యాకింటైర్ చెప్తున్నారు ఫ్రేమ్ చేసి పెట్టుకుంటారు నేను ఇంట్లో, కానీ మేబీ చెప్పలేము కదా. అంటే ఇప్పుడు సీఎం పంక్ ఆ బ్రాస్లెట్ తీసుకోకపోతే అది ఎక్కడో సీఎం పంక్ కొంచెం ఇజ్జత్ మొత్తం కచరా అయిపోతుంది. సో అందుకని మా సీఎం పంక్ మేబీ ఇన్ ఫ్యూచర్లో బ్రాస్లెట్ తీసుకోవచ్చు డ్రూ మ్యాకింటైర్ దగ్గరికి వెళ్ళి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన లోగన్ పాల్ గురించి. గాయస్ రీసెంట్లీ లోగన్ పాల్ పోడ్కాస్ట్లో చాలా జబర్దస్త్ మాట చెప్పినారు బాస్. అండ్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అనే మాట ఇది. అంటే మన లోగన్ పాల్ ఏమని చెప్తున్నారంటే అందరూ నేను టైటిల్ ఓడిపోయానని చాలా హ్యాపీ అయిపోతున్నాను. అండ్ ఎల్ఏ టైటిల్ గెలిచిండు కదా. సో ఆ మ్యాచ్లో అంట సమ్మర్స్లామ్ ఇలా మధ్యలో మ్యాచ్ జరిగింది కదా లోగన్ పాల్ వర్సెస్ ఎల్ఏ నైట్. ఆ మ్యాచ్లో అంట లోగన్ పాల్ ఓడిపోతున్నప్పుడు లోగన్ పాల్ది కాలంట రోప్ సైడ్ ఉండంట, కానీ ఎవ్వరు చూడలేదంట. అండ్ ఎక్కడో చాలా పెద్ద బాచ్ అయిపోయింది, చాలా పెద్ద అన్యాయం జరిగింది నాతో. సో అందుకనే నేను ఆ టైటిల్ కోసం మళ్ళొకసారి వస్తానని లోగన్ పాల్ చెప్పినారు. అంటే ఓపెన్లీ చెప్పాలంటే లోగన్ పాల్ ఎల్ఏ నైట్కి ఛాలెంజ్ చేసినారు బాస్. అంటే లోగన్ పాల్ ఏమని చెప్తున్నారంటే ఆ మ్యాచ్లో నా కాలు అంటే నాకు ఎల్ఏ నైట్ పిన్ చేస్తున్నప్పుడు నా కాలు రింగ్ రోప్ సైడ్ ఉండే, కానీ ఎవ్వరు చూడలేదు, చాలా పెద్ద బాచ్ అయిపోయింది, చాలా పెద్ద అన్యాయం జరిగింది అన్నమాట. సో అసలు నేను ఆ మ్యాచ్ నేను ఓడిపోతుండే, బట్ చాలా పెద్ద మిస్టేక్ జరిగింది, అందుకే నేను ఆ మ్యాచ్ ఓడిపోయినాను. సో అందుకే నాకు అంటే నేను ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ వస్తాను అన్నమాట. నేను కంపల్సరీ ఆ టైటిల్ గెలుస్తాను. అండ్ ఇప్పుడు నేను టైటిల్కి నేను గెలిచిన తర్వాత ఇప్పుడు నేను మరోసారి నేను అంటే చాలా తక్కువ మ్యాచెస్లో ఫైట్ చేసిన చేయకపోయినా అంటే ఫ్యాన్స్కి ఏమైనా అనుకోని ఫ్యాన్స్ ఎంత ఎడిషన్ అసలు పట్టించుకోవాలన్నమాట. నాకైతే టైటిల్ కావాలన్నట్టు ఒక టైప్లో లోగన్ పాల్ చెప్పేసినారు బాస్. ఇన్ ఫ్యూచర్లో మన లోగన్ పాల్ వచ్చినట్టు మేబీ మరొకసారి యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కోసమే ఫైట్ చేయడానికి వచ్చినా రావచ్చు, మేబీ ఏం చెప్పలేము. ఎందుకంటే లోగన్ పాల్ అయితే నేను ఆ టైటిల్ కోసం వస్తాను చాలా క్లియర్లీ చెప్పేసినారు. సో ఇప్పుడు మీరేమంటారు అంటే లోగన్ పాల్ ఇన్ ఫ్యూచర్లో మరొకసారి ఆ టైటిల్ కోసం వచ్చి ఫైట్ చేస్తే మంచిగా ఉండదా మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన డీన్ ఆంబ్రోస్ అంటే జాన్ మాక్స్లీ గురించి బాస్. రీసెంట్ అంటే మన ఏడబ్ల్యూలో ఏమైందంటే మన జాన్ మాక్స్లీ ఒక 2 months తర్వాత ఈరోజు రిటర్న్ చేసినారు అక్కడ. అండ్ రిటర్న్ చేయంగానే ఒక చాలా జబర్దస్త్ ఇప్పుడు అది వార్నింగ్ అంటే ఏందో తెలియదు, బట్ చాలా జబర్దస్త్ మాట చెప్పినారు అనే మాట రింగ్లో వచ్చి. అంటే అక్కడ టోనీ షివాని ఉండే అనమాట. సో టోనీ షివానికి ఏమని చెప్పినారు అంటే ఇప్పుడు ఇది నీ కంపెనీ కాదు, అర్థమైందని చెప్పిన. అంటే టోనీ ఖాన్ది కంపెనీ, బట్ మనడు అంటే మన డీన్ ఆంబ్రోస్ అంటే ఇప్పుడు ఈ కంపెనీ నీది కాదని చెప్పినారు. అండ్ ఫ్యాన్స్ అందరూ దీని గురించి ఆలోచించిన ఉంటారు, ఇక మ్యాండ్ మొత్తం ఖరాబ్ అయిపోతాను ఈ టైప్లో చెప్పినారనే మాట మన జాన్ మాక్స్లీ. అంటే దీని అర్థమైంది అంటే ఇప్పుడు రూమర్స్ ఏమని వస్తున్నాయి ఇప్పుడు నేను ఈరోజు ఏడబ్ల్యూ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే రూమర్స్ ఏమని వస్తున్నాయి అంటే మన డీన్ ఆంబ్రోస్ ఈ మాట చెప్పిన తర్వాత అంటే చాలా క్లియర్లీ మొత్తం సోషల్ మీడియాలో అంటే మన షాన్ మిక్మ్యాన్ ట్రెండ్ అవుతున్నారు. అండ్ షాన్ మిక్మ్యాన్ రిటర్న్ అంటే ఇప్పుడు షాన్ మిక్మ్యాన్ డెబ్యూ అనమాట. సో షాన్ మిక్మ్యాన్ ఫ్యూచర్లో అక్కడ డెబ్యూ చేస్తారనమాట. అండ్ మన డీన్ ఆంబ్రోస్ అండ్ మొత్తం ఒక టీం ఒక ఫ్యాక్షన్ రెడీ చేస్తున్నారు మన డీన్ ఆంబ్రోస్ అక్కడ. సో ఇప్పుడు ఆ ఫ్యాక్షన్ మొత్తము మన షాన్ మిక్మ్యాన్ కోసం పనిచేస్తుంది డబ్ల్యూడబ్ల్యూ అంటే డబ్ల్యూడబ్ల్యూ అంటున్నా సారీ చూడండి ఇప్పుడు ఏఈడబ్ల్యూ కదా అంటే డబ్ల్యూడబ్ల్యూ చెప్పి అలవాటు అయిపోయింది. సో ఏఈడబ్ల్యూలో అంట మన జాన్ మాక్స్లీ ఒక న్యూ ఫ్యాక్షన్ రెడీ చేసి మన షాన్ మిక్మ్యాన్ కోసం పనిచేస్తారంట. ఇప్పుడు షాన్ మిక్మ్యాన్ ఏంటంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో రారంటే డబ్ల్యూడబ్ల్యూ గురించి అక్కడ ఏం మెన్షన్ చేయరు. షాన్ మిక్మ్యాన్ కోసం స్టోరీ లైన్ అక్కడ రెడీ అవుతుందన్నమాట. మన గుర్తుండొచ్చు మీరు మన ఛానల్ యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే నేను మనకి ముందే అప్డేట్ ఇచ్చేసినాను అనమాట. అంటే మన టోనీ ఖాన్ అండ్ మన షాన్ మిక్మ్యాన్ మధ్యలో ఒక ప్రైవేట్ మీటింగ్ జరిగింది అనమాట. సో అది ఏదో సంథింగ్ అక్కడ జరుగుతుంది. అండ్ ఇన్ ఫ్యూచర్లో షాన్ మిక్మ్యాన్ మనకి ఏఈడబ్ల్యూలో కనిపించచ్చు. అండ్ మన డీన్ ఆంబ్రోస్ ఒక న్యూ ఫ్యాక్షన్ రెడీ చేసి షాన్ మిక్మ్యాన్ అంటే వాళ్ళు ఇప్పుడు మొత్తం ఏఈడబ్ల్యూకి టేక్ ఓవర్ చేయడం ట్రై చేస్తారు. సో ఆ టైప్లో స్టోరీ లైన్ చూపిస్తారు, కానీ ఆ స్టోరీ లైన్కి మన డబ్ల్యూడబ్ల్యూతో ఎలాంటి సంబంధం ఉండదన్నమాట. సో చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు ఫ్యూచర్లో షాన్ మిక్మ్యాన్కి చూసి. అంటే షాన్ మిక్మ్యాన్ అక్కడ న్యూ ఫ్యాక్షన్ రెడీ చేయించి డీన్ ఆంబ్రోస్ మొత్తం అక్కడ టేక్ ఓవర్ చేయడం ట్రై చేస్తారు. సో దానివల్ల అందరూ ఏమనుకుంటారు అంటే డబ్ల్యూడబ్ల్యూకి ఏదో లింక్ ఉంది అనుకుంటారు, బట్ డబ్ల్యూడబ్ల్యూకి ఎలాంటి లింక్ లేదన్నమాట. కానీ ఇలా హిస్టరీ ఉంది బాస్. అంటే మన మిస్టర్ మిక్మ్యాన్ అంటే ఇలా హిస్టరీ ఉందన్నమాట. వాళ్ళు ఇంతకుముందువి రెస్లింగ్ కంపెనీ కొనేసినారు. సో ఆ టైప్లో మేబీ ఇన్ ఫ్యూచర్లో ఏమైనా జరగచ్చు. కానీ ప్రెజెంట్ కోసం అయితే మన జాన్ మాక్స్లీ వచ్చి రింగ్లో ఈ కంపెనీ ఇది కాదని చెప్పేసి ఇండైరెక్ట్ టోనీ ఖాన్కి చెప్పినారన్నమాట. సో అందుకనే షాన్ మిక్మ్యాన్ ఇన్ ఫ్యూచర్లో వచ్చినా రావచ్చని ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి. సో కానీ ఏమైనా కావచ్చు. సో అందుకని నేను అందరితో ఈ చిన్న అప్డేట్ షేర్ చేసినాను. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన సోలో సికోవా అంటే మన
ది బ్లడ్ లైన్ గురించి బాస్. ఎందుకంటే మన జేవుస్ ఎప్పుడు వస్తాడు బ్లడ్ లైన్లో, జేవుస్ ఎప్పుడు వస్తాడు బ్లడ్ లైన్లో అని చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా. సో వాళ్ళందరి కోసం ఒక చిన్న అంటే ఒక టైప్ ఒక టీజ్ ఇచ్చేసినారనమాట. సోలో సికోవా చిన్న హింట్ ఇచ్చినారు. అండ్ అది ఏంటంటే సోలో సికోవా ఇన్ ఫ్యూచర్లో జేవుస్ పైన అటాక్ చేస్తారని ఒక టైప్లో హింట్ ఇచ్చిన. ఎందుకంటే వీడియో వచ్చి మీ స్క్రీన్ పైన సోలో సికోవా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో అంటే మన రోమన్ రైన్స్ పైన అటాక్ చేసిన వీడియో షేర్ చేసినారు. అండ్ దాని తర్వాత మీరు అసలు దీన్ని చూడండి, అంటే మన జేవుస్ పైన అటాక్ చేస్తున్న ఫైట్ చేస్తున్న ఒక వీడియోని షేర్ చేసినారనమాట మన సోలో సికోవా. అండ్ అక్కడ ఐ ఇమోజీ పెట్టిన అంటే ఐబాల్ ఇమోజీ పెట్టినారనమాట మన సోలో సికోవా. సో దీని అర్థం ఏంటంటే మన సోలో సికోవా జేవుసో సైడ్ చూస్తున్నారు. అండ్ ఇప్పుడు జేవుసో ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం క్వాలిఫైయింగ్ మ్యాచెస్లో ఫైట్ చేస్తున్నారు కదా. సో అది ఎక్కడ అంటే మన ది బ్లడ్ లైన్ వల్లనే జేవుసో ఓడిపోయినట్టు కానీ ఏమైనా కావచ్చు బాస్. ఎందుకంటే సోలో సికోవా అయితే చాలా క్లియర్లీ ఒక హింట్ ఇచ్చేసినారు, జేవుసో పైన ఒక కన్ను ఉందన్నమాట, జేవుసో పైన ఇవాళ ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు ఇన్ ఫ్యూచర్లో అని చాలా క్లియర్లీ సోలో సికోవా హింట్ ఇచ్చేసినారు. ఎందుకంటే ఇప్పుడు ది బ్లడ్ లైన్లో జేవుసో వీళ్ళందరూ రావాలంటే కంపల్సరీ న్యూ బ్లడ్ లైన్ వెళ్ళి వాళ్ళ పైన అటాక్ చేస్తేనే అప్పుడు ఒక స్టోరీ మంచిగా ఉంటుంది. ఇప్పుడు రోమన్ రైన్స్ వెళ్ళి బతలాడితే మంచిగా ఉంటుంది చెప్పండి, మంచిగా ఉండదు కదా. సో అందుకనే న్యూ బ్లడ్ లైన్ వెళ్ళి వాళ్ళ పైన అటాక్ చేస్తారనమాట మన జేవుసో సామిజన్ పైన. సో అప్పుడు ఒక స్టోరీ కనెక్ట్ అయితే అప్పుడు మన ఒరిజినల్ బ్లడ్ లైన్లో వీళ్ళందరూ వచ్చేస్తారనమాట. సో ఆ టైప్లో స్టోరీ వెళ్తుంది, స్లోలీ స్టోరీ కనెక్ట్ అవుతుంది అనమాట. సోలో సికోవా అయితే హింట్ ఇచ్చేసినారు, ఐబాల్ ఇమోజీ పెట్టేసినారు జేవుసో వీడియో పైన. సో చూద్దాం ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు అటాక్ చేస్తారో చూడాలి. బట్ చాలా తొందరగా అటాక్ చేస్తారనమాట. ఎందుకంటే ఇప్పుడు సర్వైవర్ సిరీస్ వచ్చేంత వరకు చాలా అంటే చాలా స్టోరీ మొత్తం సెట్ అయిపోతుంది, చాలా మజా వస్తుంది. ఓకే, అండ్ రోమన్ రైన్స్ గురించి మాట్లాడుతూ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ కాకపోతే స్మాక్ డౌన్ కోసం మీరు రోమన్ రైన్స్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ లేరు. ఎందుకంటే దాని ఇంకా ఒక రీజన్ కొంతమంది అడుగుతున్నారు అని ఏంటంటే ఒకటిసారి రోమన్ రైన్స్ మాయమైపోయిండు అంటే రావచ్చుగా, నెక్స్ట్ స్మాక్ డౌన్ అయినా రావచ్చు కదా. సో ఈ టైప్లో కొంతమంది కామెంట్ చేస్తాను, నాకు డిఎం చేస్తాను ఇన్స్టాగ్రామ్లో. సో చూడండి బాస్, ఇప్పుడు ఈ బ్యాషిన్ బర్లింగ్ కోసము రోమన్ రైన్స్ అడ్వర్టైజ్ లేరన్నమాట. అంటే రోమన్ రైన్స్ మ్యాచ్ దీంట్లో జరగదన్నమాట. రోమన్ రైన్స్ మ్యాచ్ బ్యాడ్ బ్లడ్ ప్రీమియర్ ఈవెంట్లో లేదంటే మన సర్వైవర్ సిరీస్ క్రాన్జుల్ అని ఈ టైప్లో చెప్తున్నారనమాట. సో ఈ బ్యాషిన్ బర్లింగ్ కోసం అయితే రోమన్ రైన్స్ మ్యాచ్ ఉండదు. అండ్ ఇప్పుడు మీరే ఆలోచించండి, ఇప్పుడు నెక్స్ట్ ప్రీమియర్ ఈవెంట్ కంటే ముందు వచ్చి వీళ్ళు బ్రాల్స్లో దీంట్లో కనిపిస్తే అండ్ ఆ ప్రీమియర్ ఈవెంట్లో ఇలా మధ్యలో మ్యాచ్ జరగకపోతే ఎక్కడో మంచిగా ఉంటుంది చెప్పండి. అంటే ప్రీమియర్ ఈవెంట్ కంటే ముందు ఒకవేళ ఏమైనా ఎక్కువ తమాషా రెగ్యులర్గా జరిగి దాని తర్వాత ఆ ప్రీమియర్ ఈవెంట్లో మ్యాచ్ జరగకపోతే ఫ్యాన్సీగా చాలా నారాజ్ అయిపోతారు అనమాట. సో అందుకని మరోసారి మాయమైపోయినారనమాట రోమన్ రైన్స్. స్టోరీ లైన్ ప్రకారం మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో వస్తారనమాట. కానీ ఇప్పుడు రోమన్ రైన్స్ వచ్చినప్పుడు ఇంకా హైలైట్గా ఉంటాయని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. ఎందుకంటే జేకబ్ ఫార్ట్ అటాక్ చేసినారనమాట రోమన్ రైన్స్ పైన. సో ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ రోమన్ రైన్స్ వచ్చినప్పుడు ఇంకా చాలా మొదలు ఇంకా చాలా స్టోరీ అంటే మనం అనుకోలేని స్టోరీ లైన్స్ మనకి చూడడానికి దొరుకుతాయి అంట బాస్. సో ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్.